జీరా ఆలు చాలా ఈజీ. మరి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. జీరా ఆలు కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ జీలకర్ర కొద్దిగా వేయించుకుందామండి. సో మీదంతా ఇక్కడేనా అండి? హైదరాబాద్ అండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఓల్డ్ సిటీ అంతా. దీని తర్వాత మీర్పేట్కి షిఫ్ట్ అయ్యాము. 20 years అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యి. సో మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? మీ పేరెంట్స్? నేను, నాకు 2 sisters. వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయిపోయాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. కూకట్పల్లి ఒకరు, ఇంకొకరు మా ఇంటి దగ్గర ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఇది వేడైపోయింది కానీ ఒక సర్వింగ్ ఏదో బౌల్లోకి తీసుకుందాము. ఆ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ జీలకర్ర దాంట్లో వేసుకొని కలుపుకోవాలా? ఓకే. సో ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎవరిది? మా ఆవిడదే. ఎవరిదైనా? సో మీరు ఎస్ అనేసారా వెంటనే? వై నాట్ అన్నారా? ఆమె ఆర్డర్ ఇచ్చినాక మనం పాటించుకుంటే ఎట్లా మేడం? ఎస్ మేడం అన్నారా? వెరీ గుడ్. చాలా మంచి ఆయనండి. అవునండి. వెరీ నైస్. ఆయిల్ వేడైనట్టుందండి, ఇది వేసేసుకుందాము. వేసుకో. దీని తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందామండి. దాని తర్వాత కరివేపాకు. సో మీకు ఆలు ఇష్టమని ఆలు చేస్తున్నారా? అంతే అండి. నాకు అర్థమైంది ఇప్పుడు లెక్క. ఆలు చాలా ఇష్టం. ఆవిడకి ఏమి ఇష్టం తెలుసా మీకు? వంకాయ. కరెక్టేనా? కరెక్టే అండి. వెరీ గుడ్. దీంట్లో ఇప్పుడు పొటాటో వేసుకుందాం. వేసేసి కొంచెం వేగాలి. ఉడకబెట్టిండేనా అండి? ఉడకబెట్టిందండి. మీ అమ్మగారు అనుకుంటారేమో, అరే తెలుగు రుచిలో అయినా ఇలా చూస్తాం మా అబ్బాయిని ఇలా వండడం, ఇలా లేకపోతే ఆమ్లెట్టే మాకు అని. అంతేనా? సో మీరు సాధారణంగా ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో, బయట వెళ్ళినప్పుడు? అప్పుడు వెజ్ అండి. వెజిటేరియన్. ఓకే. కొద్దిగా వేగింది కదండి. ఇప్పుడు మనము దీంట్లో పసుపు, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా సాల్ట్, కలపాలి. బాగా కలుపుకోవాలండి. తెలుగు రుచి చూసి చేసినవి ఏమన్నా ఉన్నాయండి ఇంట్లో? చాలా చేస్తానండి. చాలా చేస్తాను. ఓకే. ఇది ఇక్కడ చూడడం, అక్కడ ప్రయోగించడం. ఓకే. సక్సెస్? 100% సక్సెస్ అండి. 100% సక్సెస్. దీంట్లో జీరా పౌడర్ వేసుకో. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ వేసుకో. నిమ్మకాయ ఇందులో వేస్తారా? అవును. స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. రెడీ. వెరీ గుడ్. దీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకో. ఇది దేంతో బాగుంటుంది మీ లెక్క ప్రకారం? చపాతీ అయినా తీసుకోవచ్చు, సాంబార్ కానీ ఏదైనా ఉంటే దాంతో పాటు తినేస్తే చాలా బాగుంటుంది. నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఇది ఎంచుకున్నారు. మీ ఆవిడ చేసిన సాంబార్తో పాటు తినచ్చాను, అంతేనా? అవును.
బాగానే ఉందండి ఈ జోడీ. బీట్రూట్ సాంబార్ విత్ జీరా ఆలు. జీరా ఆలు బాగుంది. జీరా ఆలు రెడీ. సూపర్. చూసారండి, మాట్లాడుతూనే ఇట్టే చేసేసారు. చాలా సులువు, మనం కూడా ట్రై చేద్దాం. జీరా ఆలు తయారీ విధానం మరోసారి చూద్దాం. జీరా ఆలు తయారీ విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే జీరా ఆలు సర్వ్ చేయడానికి రెడీ.